ఒంటరిగా ఏడుస్తున్నావా? దిగులు పడుతున్నావా? కన్నీరు విడుస్తున్నావా? గుక్క తిప్పుకోలేకుండా కన్నీరు విడుస్తున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, బాధపడకు, దిగులు పడకు, జడియకు. నీ దేవుడైన యెహోవా ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదును ఆశీర్వదించిన దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. చెరసాలలో నుంచి బయటికి తీసుకువచ్చి యోసేపుని ఆశీర్వదించిన విధముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బాధపడకు. ఎందుకు కన్నీరు విడుస్తావు? దేనికి దిగులు పడతావు? నీ చింత యావత్తు నా మీద వెయ్యని నీ దేవుడు నీకు సెలవిచ్చాడు. నీ బాధ, నీ చింత, నీ దిగులు ఏదైతే ఉందో అది నీ దేవుని మీద వేసి ముందుకు సాగిపో. దేవుడు నీకు సహాయం చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. గొర్రెలు కాసుకోవటానికి అరణ్యములోకి వెళ్ళిన మోషేను దేవుడు ఆశీర్వదించినట్లు బోనులో నుంచి దానియేలుని బయటికి తీసుకురాలేదా? అరణ్యంలో ఇజ్రాయేలీల ప్రజలను కాలుకి మట్టి అంటకుండా తీసుకురాలేదా? ఆకలి అన్నప్పుడు ఆకాశము నుండి ఆహారమును కుమ్మరించలేదా? దాహము అంటే బండ నుంచి జలములు కుమ్మరించలేదా? షడ్రక్కుని, మెషక్కుని, అబెద్గోని అగ్నిలో నుంచి బయటికి తీసుకురాలేదా? నీ దేవునికి అసాధ్యమైందంటూ ఏమైనా ఉందా? ఎందుకు మిత్రమా బాధపడుతున్నావు? దేనికి మిత్రమా దిగులు చెందుతున్నావు? ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి సమర్థుడు. నీ దేవుని ఎదుట నువ్వు మోకరించి ప్రార్థించు. నీ సమస్య ఏదైనా సరే, నీ ఇబ్బంది ఏదైనా సరే, అది దేవుడు తీర్చటానికి సిద్ధముగా ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిచ్చట్లేదా? లే, పైకి లే మిత్రమా, ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి విగ్రహం గారు చెబుతున్నారు, నా విజయ రహస్యం ప్రార్థన. నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 ప్రార్థన, నెంబర్ 3 ప్రార్థన అని బిల్లీ గ్రహం గారు ఒక స్టేట్మెంట్ చనిపోయే మంది ఇచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థించు. ప్రతి విజయానికి మెట్టు ప్రార్థనే. యేసు క్రీస్తు వారు కూడా పరిచర్యకు వచ్చే ముందు 40 దినములు కొండ మీద కూర్చొని ప్రార్థించినట్లు మనము గమనించవచ్చు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థించు, దిగులు పడకు, జడియకు, భయపడకు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటానని ఆయన వాగ్దానం చేసిన దేవుడు. వాగ్దానం చేసి దేవుడు నీలా నాలా తప్పించుకోడు. ఖచ్చితంగా వాగ్దానమును దేవుడు నెరవేరుస్తాడు. కృంగిపోకు, బాధపడకు. ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది? ఎందుకు నా కుటుంబం పరిస్థితి ఇలా అయిపోయింది? మేమెందుకు ఇలా అయిపోయాం? మా జీవితాలు ఎందుకు ఇలా అయిపోయినాయి? మా వ్యాపారాలు ఎందుకు నష్టం వచ్చినాయి? నాకెందుకు ఉద్యోగం రాలేదు? నేనెందుకు ఫెయిల్ అయ్యాను? నాకెందుకు బిడ్డలు కలగలేదు? ఇక రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ, గలిబిలవుతూ, గందరగోళంగా బ్రతుకుతున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, బాధపడకు. యేసు క్రీస్తు నీకు తోడై ఉన్నాడు. నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీకు తోడై ఉన్నవాడు గొప్పవాడు. నీ దేవుడైన యెహోవాకి అసాధ్యమైంది ఈ భూమి యందు కానీ పరలోకమందు కానీ ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే కనుక నువ్వు భయపడక, దిగులు పడక, లేచి ముఖం కడుక్కొని చక్కగా మోకరించి ప్రార్థించు. దేవుడు నీ పట్ల అద్భుతం జరిగించబోతున్నాడు. దేవుడు నీ కుటుంబం పట్ల ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడు. ఎండిపోయిన ముద్దుకు చిగురు పుట్టించినట్లు, ఎండిపోయిన భూమిలో నుంచి నీళ్లను కుమ్మరించినట్లు దేవుడు ఖచ్చితంగా ఎండిపోయి ఉన్న నీ జీవితంలో చిగురు పుట్టించబోతున్నాడు. ఎండిపోయి ఉన్న నీ కుటుంబంలో దేవుడు జీవజలపు నదులు ప్రవహింప చేయబోతున్నాడు. నజరేయుడైన యేసు క్రీస్తుకి అసాధ్యమైందంటూ ఏది లేదు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్.